హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. తెలంగాణ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కొత్తగా చేయూత పింఛన్లు అనేవి అందించబోతున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. రాష్ట్రంలో మరో 4021 మందికి చేయూత పింఛన్లు అనేవి మంజూరు చేస్తున్నట్లయితే సమాచారం రావడం జరిగిందండి. మే నెల నుంచి మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అందుతున్న 4011 మందికి ఇది రెట్టింపుగా ఉన్నట్లయితే సమాచారం రావడం జరిగిందండి. ఈ నెల నుంచి రాష్ట్రంలో 8032 మంది డయాలసిస్ పేషెంట్లకు 2016 చొప్పున చేయూత పింఛన్లనేవి అందించబోతున్నట్లయితే సమాచారం రావడం జరిగిందండి. సో దీనికి సంబంధించి పత్రికా ప్రకటన ద్వారా అయితే ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. సో ఇదైతే 100% జెన్యూన్ న్యూస్ అండి. సో చేయూత పింఛన్లు ఎవరికి ఇస్తున్నారు, వాళ్ళ లిస్ట్ ఏంటి, అలానే జిల్లాల వారీగా లిస్ట్ అనేది కూడా విడుదల చేయడం జరిగిందండి. సో దాన్ని కూడా మీకు చూపిస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ రూపంలో అయితే అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉందండి. సో ఒకసారి విజిట్ చేసి మీకు నచ్చితే ఫాలో చేయండి. సో ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా మీరు స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే పత్రికా ప్రకటన ద్వారా అయితే ఈరోజు ఈ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగిందండి. సో దీంట్లో మనకి తెలియజేసేది ఏంటంటే కిడ్నీ సంబంధిత సమస్యలు, అలానే తలసేయ, సీకెల్ సెల్ వ్యాధులతో బాధపడుతూ రెగ్యులర్గా డయాలసిస్ చేయించుకుంటున్న మరికొంతమంది పేషెంట్లకు రాష్ట్ర ప్రభుత్వం చేయూత పింఛన్ మంజూరు చేసింది. రాష్ట్రంలో కొత్తగా 4021 మంది డయాలసిస్ బాధితులకు మే నెల నుంచి పింఛన్లు అనేవి అందించేందుకు నిర్ణయించింది. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు 4011 మంది డయాలసిస్ బాధితులకు మాత్రమే పింఛన్ అందుతుండగా మేలో కొత్తగా 4021 మంది పేషెంట్లకు చేయూత పింఛన్లు అనేవి మంజూరీ చేయడంతో ఒక్కో నెలలోనే దాదాపు సంఖ్య అనేది రెట్టింపు అవడం జరిగిందండి. సో అంతకుముందు 4011 మంది డయాలసిస్ పేషెంట్లకు మాత్రమే ఈ పింఛన్లు అనేవి అందేవి. సో ఇప్పుడైతే మరికొందరి డయాలసిస్ పేషెంట్లకు ఈ పింఛన్ అనేవి మంజూరీ చేయాలని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందండి. సో ఈ నెలలో అయితే 4021 మంది పేషెంట్లకు చేయూత పింఛన్ అనేవి ఇవ్వనున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. సో రెండు కలుపుకొని ఈ నెల నుంచి రాష్ట్రంలో 8032 మంది డయాలసిస్ పేషెంట్లకు 2016 రూపాయల చొప్పున అందిస్తుందండి. కిడ్నీ సమస్యలు, అలానే తలసేవియా, సీకెల్ సెల్స్ వ్యాధులతో బాధపడుతూ రెగ్యులర్గా డయాలసిస్ చేయించుకుంటున్న వారిలో చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధులు దాకా ఉన్నారని అయితే గుర్తించడం జరిగిందండి. సో దాదాపు చాలామంది చిన్నపిల్లలు అలానే వృద్ధులే ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది. సో వీళ్ళే డయాలసిస్ వ్యాధితో బాధపడుతున్నట్లయితే సమాచారం అయితే రావడం జరిగిందండి. సో వీళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఆర్థికంగా సహాయం అందించాలని ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో ఎవరైతే ఈ చిన్నపిల్లలు అలానే వృద్ధులు ఉన్నారో వాళ్ళు వారం వారం రక్త మార్పిడి చేయించుకోవాల్సి రావడంతో చాలా ఇబ్బంది పడుతున్నారండి. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి పింఛన్ ఇవ్వాలని వారంతా ప్రభుత్వానికి కోరడం జరిగింది. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పెన్షన్స్ అనేవి శాంక్షన్ చేయడం జరిగిందండి. సో ఇలా ప్రతి నెల పింఛన్లు అనేవి పెరిగే అవకాశం అయితే ఉందండి. సో దాదాపు కొన్ని నెలల్లోనే అయితే 8032 మంది డయాలసిస్ పేషెంట్లకు రాష్ట్ర ప్రభుత్వం అయితే పింఛన్ సౌకర్యం అయితే కల్పించడం జరిగింది. సో ఈ విధంగా అయితే రాబోయే రోజుల్లో కూడా ఈ డయాలసిస్ పేషెంట్లకు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వృద్ధులు అలానే పిల్లలు వాళ్ళకైతే ఈ చేయూత పింఛన్లు అనేవి త్వరలోనే మరికొన్ని వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా బీఆర్ఎస్ హయాంలోనూ పెద్ద సంఖ్యలో అప్లికేషన్లు వచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో పింఛన్లు ఇవ్వలేదని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తక్కువ కాలంలో ఎక్కువ పింఛన్లు రెట్టింపు చేయడంతో ఆయా రోగులు ఎవరైతే డయాలిసిస్ వ్యాధులతో బాధపడుతున్నారో వాళ్ళైతే సంతోషంగా అయితే వ్యక్తం చేస్తున్నారండి. సో ఈ విధంగా అయితే పింఛన్లు అనేవి పెరగడం జరిగింది, చేయూత పింఛన్లు అనేవి. సో వృద్ధులకు అలానే ఎవరైతే డయాలసిస్ వ్యాధులతో బాధపడుతున్నారో వాళ్ళకి ప్రతి నెల 2016 రూపాయల చొప్పున ఈ చేయూత పింఛన్ అనేవి అందించడం జరుగుతుందండి. సో వచ్చే నెల నుంచి దాదాపు 8032 మంది డయాలసిస్ పేషెంట్లకు 2016 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరుగుతుంది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా త్వరలో మరింతమంది హెచ్ఐవి బాధితులకు కూడా పింఛన్లు మంజూరు చేసేందుకు సర్కార్ కసరత్తు చేస్తుందండి. ఇప్పటికే దాదాపు 13,000 మంది హెచ్ఐవి బాధితులకు తమకు పింఛన్ మంజూరు చేయాలని దరఖాస్తులు చేసుకున్నారు. అంటే ఎవరైతే హెచ్ఐసి బాధితులు ఉన్నారో వాళ్ళకి పింఛన్ కావాలని 13,000 మంది దరఖాస్తులు అనేవి చేసుకోవడం జరిగిందండి. వచ్చిన దరఖాస్తుల లిస్టును
ఫైలును ఆర్థిక శాఖకు పంపించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అనుమతుల కోసం ఎదురు చూస్తోంది. క్లియరెన్స్ రాగానే వారికి కూడా పింఛన్లు మంజూరు చేసే అవకాశం ఉందండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చేయూత పింఛన్ల కోసం ప్రతి నెల 993 కోట్ల వరకు చెల్లిస్తోందండి పింఛన్ల కోసం అయితే. అదేవిధంగా ఇప్పుడు కొత్త పింఛన్లు అనేవి పంపిణీ చేస్తున్నారు కాబట్టి సో ఈ సంఖ్య అనేది మరింత పెరిగే అవకాశం ఉందని అయితే సమాచారం అయితే రావడం జరిగింది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఈ విధంగా అయితే డయాలసిస్ రోగులకు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి చేయూత పింఛన్ కింద సో 2016 రూపాయల చొప్పున అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే హెచ్ఐవి బాధితులు ఉన్నారో సో ఎవరైతే అప్లై ఉన్నారో దరఖాస్తులు అనేవి ఉన్నారో పింఛన్స్ కావాలని సో వాళ్ళకి కూడా త్వరలోనైతే గ్రామీణాభివృద్ధి నుంచి అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. ఒకవేళ అనుమతి వస్తే వాళ్ళకి కూడా పింఛన్లు అనేవి ఇవ్వడం జరుగుతుందని అయితే మనకి తెలియజేయడం జరుగుతుందండి. సో ఈ విధంగా అయితే పింఛన్లు అనేవి మంజూరు చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా అయితే చేయూత పింఛన్లు ఎవరైతే కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారో, అదేవిధంగా డయాలసిస్ రోగులతో బాధపడుతున్నారో వాళ్ళకి వచ్చే నెల నుంచి దాదాపు 8,000 మందికి ఈ పింఛన్లు అనేవి పంపిణీ చేసే అవకాశం అయితే ఉందండి. సో అదేవిధంగా జిల్లాల వారీగా కూడా లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. సో ఒకసారి నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. సో మీరు ముందుగా స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా చేయూత పింఛన్దారుల వివరాలు అనేది ఈ విధంగా ఉన్నాయండి. సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సో జిల్లాల వారీగా ఈ లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. సో ఒక్కొక్క జిల్లాలో ఎంతమంది చేయూత పింఛన్లు అనేవి పొందుతున్నారని అయితే ఇక్కడైతే క్లారిటీగా అయితే మెన్షన్ చేయడం జరిగిందండి. సో తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలకు సంబంధించి లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. సో ఒకసారి చెక్ చేసుకోనండి. సో లిస్ట్ అనేది ఏ విధంగా ఉంది అనేది. సో ఇదేనండి ఈరోజు వీడియో అయితే చేయూత పెన్షన్కి సంబంధించి మీకు ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో ఎప్పుడు కొత్త పింఛన్లు అనేవి పంపిణీ చేస్తారనే విషయంపై అయితే సో వచ్చే నెల నుంచి దాదాపు 8,000 మందికి కొత్త పింఛన్లు అనేవి పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే పింఛన్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.